రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుపు పేద వర్గాల వారి గెలుపుగా భావించాలని ఏపీ ఎంఆర్పీఎస్ నేత పునూరి బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. అద్దంకి వైసీపీ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ ప్రస్తుతం దేశాన్ని భారతీయ జనతా పార్టీ పాలిస్తుందని, బీజేపీ మతవాద పార్టీ అని తిరిగి అధికారంలోకి వస్తే అందరూ ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుందన్నారు. బీజేపీ కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతుందని, భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలన్నదే బీజేపీ లక్ష్యమన్నారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో పేదవారిపై దాడులు చేస్తున్నారని, నేడు స్వచ్ఛగా బతుకుతున్నారంటే రాజ్యాంగం పుణ్యమని బ్రహ్మయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయలేదని మండిపడ్డారు. అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి హరిమిరెడ్డికి ఎంఆర్పీఎస్ పూర్తి మద్దతు ఉంటుందని, ఆయన గెలిపే లక్ష్యంగా ఎంఆర్పీఎస్ అని పనిచేస్తుందన్నారు. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలు భావించి జగన్మోహన్ రెడ్డి గారి గెలిపించి మరలా ఈ రాష్ట్రంలో లౌకికవాద రాజ్యానికి పెద్దపీట వేయాలని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా మాదిగ, నా మాల, క్రైస్తవ, ముస్లిం, మైనారిటీ వర్గాల, అణగారిన వర్గాలందరికీ కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశాన్ని ప్రస్తుతం పాలిస్తున్నది భారతీయ జనతా పార్టీ. అది ఒక మనువాద పార్టీ. ఆ మనువాద పార్టీ మళ్ళా దేశంలో అధికారంలోకి వచ్చిన ఈ దేశంలో నా ముస్లింలు, మైనారిటీలు, దళితులు, గిరిజనులు తినే తిండి దగ్గర నుంచి, కట్టే బట్ట దగ్గర నుంచి, వెళ్ళే గుడి దగ్గర వరకు కూడా అన్నిటి మీద ఆంక్షలు పెట్టడంతో పాటు పొరపాటున ఇంటిలో జీసస్ క్రైస్ట్ బొమ్మ ఉంటే ఆ ఇంటి మీద దాడి చేసే దౌర్భాగ్యానికి రాబోతుందన్న విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి. ఈరోజు బ్రహ్మయ్య మాదిగ అన్న మన వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా మాదిగ సంఘాలు, మాల సంఘాలు, ముస్లిం మైనారిటీ అందరూ కూడా ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున పార్టీకి బలంగా ఉన్నారంటే బ్రహ్మయ్య మాదిగ అన్న అలాంటి వ్యక్తులు ఉండబట్టే ఈ రోజున పార్టీకి మంచి బలం ఉందని చెప్పి, ఎక్కడికి వెళ్ళినా కూడా జగనన్న అనే పరిస్థితి తీసుకొస్తున్నారంటే ఇలాంటి వ్యక్తులు ఉండబట్టే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు కాబట్టి అందరం కలిసి రేపు ఎలక్షన్స్కి వెళ్తామని చెప్పి, పెత్తందారుల మీద ఫైట్కి వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.